ప్రియ హిందూ బంధువులందరికీ కూడా మీ ఓం భారత్ శక్తిపీఠం మీ భారతానంద మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఫన్నీ విషయం అనమాట. ఫన్నీ విషయం ఏంటంటే నిజంగా మనం గొర్రెలు అంటున్నాం. వీళ్ళు గొర్రెలు కాస్త కొండగొర్రెలుగా మారుతున్నారు. అందులో ఒక పెద్ద కొండగొర్రె ఏమంటుందో ఒకసారి మీరే వినండి. ఒక చెట్టుకి మంచిగా పసుపు పోస్తారు, మంచి ఎర్రగా బొట్లు పెడతారు, ఒక 4 బొమ్మను పెడతారు, అమ్మవారు అంటారు. తెలుసుకోండి, చెట్టు కూడా అమ్మవారు అయిపోద్దా? బ్రతికినన్ని నాళ్ళు ఫలమలిచ్చిటి కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చి తనువు, త్యాగ భావనములకు తరువులే గురువులు, హిందూ సుగుణ బాల మన గొర్రెల జాల. బ్రతికినంతకాలం చెట్లు మనకి తినడానికి పొలాలు ఇస్తున్నాయి, మనకి బతకడానికి గాలిని ఇస్తున్నాయి, సేద తీయడానికి నీడనిస్తున్నాయి. అదే చెట్టు చనిపోతే మనం కూర్చుంటే కుర్చీ అవుతుంది, పడుకోవడానికి మంచం అవుతుంది, గాలి వేయడానికి కిటికీ రెక్క అవుతుంది, మన ఇంట్లో దాచుకుని డబ్బులు ఎత్తుకెళ్ళిపోకుండా ఉండడానికి కోసం తలుపులు రెక్కలు అవుతున్నాయి. అదే ఒక చెట్టు బతుకున్నప్పుడే కాకుండా చచ్చిపోయినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మా యొక్క హిందూ ధర్మంలో చెట్టును కూడా వృక్షో దేవో భవ అని చెప్పి మేము పూజిస్తున్నాం. అంటే చెట్టును కూడా మనం దేవుడికి ఎందుకు భావిస్తున్నాం? చెట్టు మనకు ఉపయోగపడుతుంది. నీలాంటి సన్నాసులు, నీలాంటి పనికిమాలి గాడిదలు, ఏదైతే మేరీ మాతకు పుట్టినటువంటి వాడు ఏసు ఎవడైతే ఉన్నాడో మేరీ మాతను గుర్తించలే ఏసే దేవుడు అని చెప్పి మీరు పోకలాడుతున్నారు. అంటే మీకు మెడకాయ మీద తలకాయ లేదు కాబట్టి జ్ఞానం లేనటువంటి మానవ జీవితంలో ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ చెట్టు ఉంది కాబట్టి ఆఖరికి మీ యేసు ప్రభు సిలువు అని చెప్పి నమ్ముతున్నారే, మరి ఆ సిలువు కూడా చెట్టు నుంచే కదా వచ్చింది. మరి ఇంత బుర్రలైన వాడు ఎలారా? నిజంగా నీలాంటి వాడు మా దేశంలో పుట్టడం నిజంగా ఈ భూమికి భారం. అసలు నిన్ను అనకూడదు. నిన్ను కన్నటువంటి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెంపకి ఈ విధంగా నిన్ను తయారు చేసి